మిథునని ఎస్ఐ కూడా కిడ్నాప్ చేయలేదు అని తెలుసుకున్న దేవ ఇక మిథున ఎలా ఎల్లి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, అసలు మిథునని ఎవరు కిడ్నాప్ చేసుంటారు, తనని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది, అసలు మిథున ఒంటరిగా ఎందుకు వెళ్ళింది, నాకు చెప్పుంటే నేను తీసుకెళ్లి ఉండేవాడిని కదా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. మిథున వాళ్ళ అన్న వదినలు దేవా మీద అనుమానంతో దేవా మీద పోలీస్ స్టేషన్ లో సిఐ దగ్గర కంప్లైంట్ ఇస్తారు. ఇక ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని సిఐ దేవా దగ్గరకు వచ్చి దేవాని అరెస్ట్ చేస్తుంది. దేవా అయితే ఇలా అంటూ ఉంటాడు, మిథునని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను, తను నా భార్య, తనని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. మిథున కోసం నేను వెతుకుతూనే ఉన్నాను మేడం, నాకే పాపం తెలీదు, మిథునని నేనెందుకు కిడ్నాప్ చేస్తానని దేవా చెప్తూ ఉంటాడు. కానీ సిఐ మాత్రం జరిగిన పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే అన్ని వేళ్లు నీ వైపే చూపిస్తున్నాయి, మిథునని కిడ్నాప్ చేసే అవసరం నీకు కాక మరింకెవరికి ఉంటుంది, నువ్వు చెప్పేది అబద్ధమని తెలిస్తే మాత్రం పరిస్థితి వేరేగా ఉంటుందని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మిథున కోసమే దేవా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్తో ఇలా అంటూ ఉంటాడు, అసలు మనం కిడ్నాప్ చేయకుండా మిథునని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది, వాడెవరో తెలియాలి, నా చేతిలో చచ్చాడే అని అంటూ ఉంటాడు. మిథునను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఆదిత్య. మిథున మెడలో దేవా తాళి కట్టినప్పటి నుంచి ఆదిత్య తన గదిలోనే కూర్చొని మిథున ఫోటో చూస్తూ బాధపడుతూ తను ఎప్పటికైనా తిరిగి వస్తుందన్న ఆశతో బాధపడుతూ కూర్చున్న ఆదిత్య వాళ్ళక్క అన్న మాటలకు పౌరుషం తెచ్చుకుని ఎలాగైనా మిథునని తీసుకురావాలి అనుకుంటాడు. అంతేకాకుండా మిథున వాళ్ళ నాన్న కూడా ఇలా అంటాడు కదా, తను పెళ్లి చేసుకోపోయే అమ్మాయిని వాడెవడో రౌడీ వేధవ తీసుకెళ్లి తాళి కడితే ఏమీ చేయలేని చవటలాగా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉన్న వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చెయ్యాలి, రేపేదైనా సమస్య వచ్చినప్పుడు నా కూతుర్ని ఎలా కాపాడుకోగలడు అని అంటాడు కదా. ఆ మాటకి ఆదిత్య, కాపాడుకుంటాను మామయ్య, ఎలాగైనా మిథునని తీసుకొచ్చి తన చేతే నన్ను పెళ్లి చేసుకో ఆదిత్య అని ఎలా చేస్తాను అని అంటాడు. అందుకోసమే ఆదిత్య మిథున వెళ్లిన ఊరికి బయలుదేరతాడు. ఇక అదే సమయానికి మిథున ఒంటరిగా గుడికి బయలుదేరి వస్తూ ఉండడం చూసిన ఆదిత్య తనని కారులో ఎక్కించుకుని గుడి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి మిథునని తీసుకొచ్చేసి తన గదిలో బంధిస్తాడు. ఆదిత్య మిథున ఉన్న గదిలోకి వచ్చి స్పృహ లేకుండా ఉన్న మిథునను చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు, మిథున దేవాగాడి భార్య కాదు, నా భార్య. మిథున ఈ ఆదిత్య భార్య అని గట్టిగా అరవడంతో స్పృహ లేకుండా ఉన్న మిథున కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. తను ఎక్కడ ఉన్నానో అర్థం కాక చుట్టూ పరికించి చూస్తూ ఉంటుంది. ఎదురుగా ఆదిత్యను చూసి షాక్ అవుతుంది.